సార్ ఎక్కడికి బయలుదేరారు? కంపెనీకి వచ్చే ఐడియా ఉందా లేదా? ఎందుకురా ఇలా బాధ్యత లేకుండా తిరుగుతున్నావు? ఇలా ఆడుకుంటూ ఉన్నావే గొప్ప టెండూల్కర్ అవుతావా ఏంటి? ఇది వాలీబాల్ నానా. వాలీబాలా? మర్యాదగా అన్నిటినీ పక్కన పెట్టేసి నాతో పాటు బయలుదేరు. కంపెనీకి వెళ్ళాలి. అక్క, పెళ్లి పనులు ఎలా సాగుతున్నాయి? అన్ని బాగానే జరుగుతున్నాయి బాబు. అందరూ ఖచ్చితంగా రావాలి. తప్పకుండా వస్తాం అక్క. స్వామి వాళ్ళ గ్రూప్ వస్తే అందరూ వచ్చినట్టు. అవును, వ్యాన్కి చెప్పావా? చెప్పాను, తప్పకుండా వస్తారు, మీరు వెళ్ళండి. రేయ్, రెడీ రెడీ రా. ప్రియా ఎక్కడా? అయ్యా, అమ్మ పైన చదువుతున్నారయ్యా. మరి శరవణ? శరవణ ఇంకా రాలేదయ్యా. ప్రియామా, ఎవరు? నాన్న మిమ్మల్ని భోజనం చేయడానికి రమ్మంటున్నారు. చదివేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? భోజనానికి టైం అయిందమ్మా. సరే సరే, వస్తున్నా. మామా, ఈ ఊర్లో మా నాన్నగారు విలన్ అనుకున్నాను రా, కానీ ఫిగర్ ని పుట్టించిన నాన్నగారు కూడా విలన్ అని తయారయ్యారు. ఎందుకురా నాన్న అడగంటున్నావు? నాన్నగారిని కాకుండా నా చెల్లి కూడా ఊరి నుంచి తయారై వచ్చిందిరా బాబు. అలాగా? నాన్న చెల్లి ఇచ్చే టార్చరు మామూలు కాదురా బాబు. రారా, ఎందుకురా సిగ్గుపడుతున్నావు? లోపలికి రారా. ఒక నిమిషం ఉండు, షర్ట్ మార్చుకుని వస్తాను. సార్, అన్నయ్య ఎక్కడా? పైన. ఏంటి పొగరు మరీ ఎక్కువైనట్టుంది? నేను ఊరు నుంచి వచ్చానని తెలుసు కదా. చూడటానికి వచ్చేది ఇప్పుడా, లేక ఇంకెవరినైనా లైన్లో పెట్టావా? ఇలా చూడు, ఇంకెవరినైనా లవ్ చేస్తున్నట్టు తెలిసిందా? తోలు తీస్తా. తిన్నవా? వద్దు. ఇంకొక ముద్ద తిను. వద్దు ప్రియా, ఆటలాడుకో. నువ్వు తినలేదనుకో, నీ నెత్తి మీద బోర్లేస్తా. చాలు ప్రియా, మీ అన్నయ్య చూస్తాడు. వాడు చూసినా పర్వాలేదు, నాన్ను చూస్తేనే. మీ నాన్న
ప్రియా ఏదో చెప్పాలన్నావు, త్వరగా చెప్పు, నాకు పనుంది. నువ్వేదో పని చేస్తున్నట్టు. ఇలా చూడు, స్ట్రైట్గా మ్యాట్రికి వచ్చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తున్నానని తెలుసు కదా. అసలు నీకు తెలుసా తెలీదా? తెలుసు. అయితే ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేను ఇష్టం లేదా? ఇష్టమే. సరవణ చెల్లిగా ఇష్టం. నాకు సరవణ స్నేహమే ముఖ్యం. నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే తీసేయి. ఫోన్ వచ్చింది, ఇంకా మనకు పనేం లేదు. రండ్రా వెళ్దాం. సరే చెప్పనా? కాలేజ్ అయ్యాక బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తోందట. తనని పికప్ చేసుకుని ఇంట్లో వదిలే. అలాగే నాన్న. ఎవర్రా ఫోన్లో? మా నాన్నరా. అయితే తప్పకుండా మనకు పని లేదు, రండ్రా వెళ్దాం. రే ఆగాగు. ఇప్పుడే నీకు పని వచ్చింది. ప్రియా కాలేజ్ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తుంది. నువ్వు అలా డ్రాప్ చేసి బండి ఇంట్లో పెట్టే. బాయ్ రా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? శాంతిని చూడకపోతున్నా. బాయ్ రా. వెళ్ళాలా లేక శేఖర్ని పంపాలని ఆలోచిస్తున్నాను. వీడియో వెళ్ళి మమ్మ. లేకపోతే నేను వెళ్తా. కార్టూన్ లో గీసిన చింపాంజీలా మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళావనుకో, అమ్మాయి భయపడి పారిపోతుంది. ఏంట్రా మామ ఎగతాలు చేస్తున్నావు? డైరెక్టర్ రాజమౌళి గారు నన్ను హీరోగా నటించమని పిలిచారు తెలుసా? రేయ్ ఊరుకోరా. మామా వెళ్ళే దారిలో పెట్రోల్ వేయించుకోరే. అలాగేరా. నాన్న అన్నయ్యని పంపిస్తానన్నారు. ఎవరొస్తే ఏంటి? ఏయ్ జరి కూర్చో. ముందుకని చెప్పలేదు, వెనక్కి జరి కూర్చో. ఆగు, నీతో విడిగా మాట్లాడాలి.
ఏంటి వెళ్ళు. పెళ్లి పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? మ్మ్. నాన్నతో అంత గట్టిగా మాట్లాడుతుంటే నాకు కూడా భయం వేసింది. నువ్వేం భయపడకు, బానే జరుగుతుంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్. మ్మ్. త్వరగా పెళ్లిని ముగించి. అవునవును, అప్పుడే కదా నీ రూట్ క్లియర్ అవుతుంది. నాడు. ఛే. హే హే, హే ప్రియా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. నాన్నకు తెలుసా? లేదు, తెలీదు. థ్యాంక్స్. ఏ ఏంట్రా, ఇంకా రెడీ అవ్వలేదా? ఇదిగో షాంపూ వదిలేసాను, నా డార్లింగ్ ఇది అంటే చాలా త్వరగా ఇష్టం. వెళ్ళు. హే. నా మొహాన్ని చూసి చెప్పు, నన్ను చూస్తే జాలి వేయటం లేదా? లేదు ప్రియా, శరవణ గురించే ముందలా నడుచుకున్నాను. వాడికది ఓకే అంటే నాకు ఓకే. ఏంటి ప్రియా, ఎప్పుడు లొల్లడ వాగుతూ అలరి చేస్తూ ఉంటావు, ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు? అది చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉంటున్నాను. కానీ ఏంటో తెలీదు, నా కాళ్ళు చేతులు అన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కానీ నేను అదృష్టవంతురాలని తెలుసు. నువ్వు చెప్పేశావు, కానీ నాకు అదేదోలా ఉంది. అదోలా అంటే? అదోలా అంటే నాకు ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. నువ్వు అప్పుడప్పుడు నన్ను ముట్టుకోవడం, ఇదిగో నువ్వు ఇప్పుడు వదిలిన శ్వాస కూడా ఫీల్ అవ్వగలుగుతున్నాను. నీలో చిన్న చిన్న విషయాలు కూడా గమనిస్తున్నాను. ఇలాగా నేను ఎప్పుడూ గమనించలేదు.